హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవి చక్కెర అరిసెలు. అందరూ ఎక్కువగా బెల్లపు అరిసెల గురించి చెప్తారు. నేను చక్కెర అరిసెలు చేసి చూపిస్తున్నాను. అరకిలో రేషన్ బియ్యం తీసుకొని నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకొని 8 గంటలు నానబెట్టి నీళ్ళన్నీ వంపేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి. పట్టిన పిండిని ఒక జల్లెడ తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 300 గ్రాముల చక్కెర వేసుకొని ముద్దపాకం పట్టుకోవాలి. చూడండి, వాటర్లో వేస్తే ఈ విధంగా ముద్దగా ఫామ్ కావాలి. చూడండి, ఇట్లా చిన్న బాల్లో వస్తుంది. ఇట్లా వస్తే పాకం కరెక్ట్ వచ్చినట్టుగా. ఇప్పుడు దీంట్లో మనం పట్టి పెట్టుకున్న పిండిని వేసి మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా కలిపిన తర్వాత ఒక 3-4 టీ స్పూన్ల హోమ్మేడ్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకొని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి స్టవ్ పైన పెట్టుకొని అరకిలో హోమ్మేడ్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత పాకం బట్టి పెట్టుకున్న అరిసెల పిండిని చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని ఒక కవర్ వేసుకొని కవర్ పైన అరిసెల్లాగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నా. ఒత్తిన అరిసెలను కాగిన నెయ్యిలో వేసుకొని మంచిగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి. చూడండి, వేగిపోయిన అరిసెను ఒక గిన్నె పైన పెట్టుకొని మరొక గిన్నెతో ప్రెస్ చేస్తే అరిసెలో ఉన్న ఎక్స్ట్రా నెయ్యి అంతా కారిపోతుంది. అరిసెలు ఒత్తే చెక్కలు అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను ఈ విధమైన పద్ధతి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకో అరిసె కూడా ఒత్తి చూపిస్తాను. చూడండి, నెయ్యి అంతా ఎట్లా కారిపోతుంది. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని నువ్వుల్లో అద్దుకొని నువ్వుల అరిసె వేసుకుందాము. కవర్ పైన అరిసెప్పను ఒత్తుకొని వేడివేడి నెయ్యిలో వేసుకొని కాల్చుకొని చూడండి, గిన్నె పైన పెట్టుకొని ఒత్తుకుంటే నెయ్యి అంతా వడిచిపోతుంది. చూడండి, ఇదే విధంగా అన్ని పిండి అంతా అయిపోయే వరకు అరిసెలన్నీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, హాఫ్ కిలోకు ఇన్ని అరిసెలు వచ్చినాయి. కొన్ని అయినాయి. బియ్యము హాఫ్ కిలోనే తీసుకున్నా కాబట్టి చాలా తక్కువైనాయి.